డిఎస్సిలో 18 ప్రశ్నలు పునరావృతమైనాయట. జూలై 19, 23 తేదీల్లో ఎస్జిటి సాంఘిక శాస్త్రం ప్రశ్నలన్నీ ఒకటే అట. అభ్యర్థులకు నష్టం ఉండదంటున్న విద్యాశాఖ. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇటీవల నిర్వహించిన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల్లో ఒక విడతలో వచ్చిన 18 సాంఘిక శాస్త్రం అంటే సోషల్ సబ్జెక్టు ప్రశ్నలు మరో రోజు పునరావృతమైనాయట. ఈ మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు మాధ్యమం పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో 2 రోజులు అక్షరం మారకుండా ఒకే ప్రశ్నలు రావడం చర్చనీయాంశంగా మారింది. పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేశారు. వాటిపైన 20వ తేదీ వరకు అభ్యంతరాలు తెలపొచ్చని సూచించారు. రోజు ఉదయం మధ్యాహ్నం 2 విడతల్లో పరీక్షలు జరిపారు. మొత్తంగా 160 ప్రశ్నలు వస్తే ఒక్కో దానికి 1/2 మార్కు ఇస్తారట. అయితే సోషల్ సబ్జెక్ట్ నుంచి 18 ప్రశ్నలు ఇచ్చిరట. జూలై 19వ తేదీ ఉదయం 23వ తేదీ మధ్యాహ్నం పరీక్షల్లో వచ్చిన సాంఘిక శాస్త్రం ప్రశ్నలు 113 నుంచి 130 వరకు రిపీట్ అయినాయట. ఒక్క అక్షరం ఒక్క ప్రశ్న తేడా లేకుండా వచ్చినాయట. జూలై 19వ తేదీ ఉదయం నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, ములుగు జిల్లాల అభ్యర్థులకు, 23వ తేదీ మధ్యాహ్నం కొత్తగూడెం, హన్మకొండ, గద్వాల, కరీంనగర్, నాగర్ కర్నూల్, మెదక్ జిల్లాల వారికి పరీక్షలు జరిగినాయి. ఆంగ్లంలో ఒకలా, తెలుగులో మరొకలా, మరికొన్ని రకాల తప్పులు కూడా ఉన్నాయట. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. జూలై 30వ తేదీ ఉదయం పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ పరీక్షలో కింది వాటిలో ఏది సరైంది అని ఆంగ్లంలో ప్రశ్న అడిగిరట. తెలుగు అనువాదంలో మాత్రం ఏది సరైనది కాదు అని అడిగిరట. ఇంగ్లీష్లోనేమో కింది దాంట్లో ఏది సరైందో టిక్ పెట్టండి అన్నారు, మల్టిపుల్ చాయిస్. తెలుగుకి వచ్చేసరికి ఏది సరైనది కాదు అని అడిగిరట అదే ప్రశ్నని. 6 ప్రశ్నలు అదే విధంగా ఉన్నాయట. ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, కొత్తగూడెం, మహబూబాద్, మంచిర్యాల జిల్లాల వారికి ఆ రోజు పరీక్ష జరిగిందట. ప్రశ్నలు లీక్ అయినట్టు కాదు, 18 ప్రశ్నలు పునరావృతమైన విషయం మా దృష్టికి వచ్చింది. అయితే ఒక జిల్లాలో రాసిన వారు మరో జిల్లాలో పరీక్ష రాయరు. దానికి తోడు ఆన్లైన్ పరీక్షలు అయినందున ప్రశ్నాపత్రంలో ఏ ప్రశ్నలు వచ్చాయో ఇతరులకు తెలిసే అవకాశం లేనందున లీకేజీ అయినట్టు కాదు. అందువల్ల అభ్యర్థులకు ఎటువంటి నష్టం ఉండదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ప్రశ్నల పునరావృతం ఎలా జరిగిందో విచారణ జరుపుతాం. ఇన్ని జరిగినా ఏదోటి పెడతారా? ఇప్పుడు పేపర్ ఒకే ఆయన రాస్తాడా, ఒకే ఆయన తయారు చేస్తాడా? ఎంతమంది దాన్ని రీవెరిఫికేషన్ చేసి పేపర్ డిసైడ్ చేస్తారు? ఇప్పుడు 13 ప్రశ్నలు, ఏది 18 ప్రశ్న సోషల్ సబ్జెక్ట్లో 18 క్వశ్చన్స్ ఏమాత్రం పొల్లు పోకుండా అవే క్వశ్చన్స్ ఇచ్చిరంటే మరి ఎట్లా? ఎంత గొప్పగా పేపర్ తయారు చేసినట్టు మీరు.